హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 135వ భాగం. హా, నేను చెప్పే విషయం ఏంటి వింటే నేనే కావాలని నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తావు తెలుసా అన్నాడు రామ్ విసుగ్గా వెళ్ళిపోతుంటే. నీ మొగుడు ఆఫీస్ పనని చెప్పి రోజు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవా అనగానే వెళ్తుంది కాస్త ఆగిపోయింది మను. చూసావా, నీకు కూడా ఎంత క్యూరియాసిటీనో అని నవ్వుతుంటే వెటకారంగా నవ్వి, నీ గురించి నీకు తెలీదా? ఏముంది, మళ్ళీ మీ అన్నయ్య మీద ఏదో అబద్ధాలు కల్పించి చెప్తుంటావు అంతేగా. నీ అబద్ధాలు వినడానికి నేను సిద్ధంగా లేను అని వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం ఆగు మను అంటూ తన చెయ్యి పట్టుకుని ఆపేశాడు. ఆ చేతి వైపు కోపంగా చూస్తుంటే నవ్వుతూ ఓకే ఓకే అంటూ చెయ్యొదిలేశాడు. నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, అది చూస్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. ఏంటో అది? ఇదిగో ఈ కవర్లో ఉంది. ఏంటిది? నేను చెప్పడం ఎందుకులే, నువ్వే చూసి తరించు అంటూ తన చేతిలో పెట్టగానే నాకేం అక్కర్లేదు అని వెళ్ళబోయింది. అలా అంటే ఎలా? ఒకసారి చూడు, ఇదేంటో నీకే తెలుస్తుంది. నువ్వు చూడకపోతే నిన్నొదిలే ప్రసక్తే లేదు అంటూ అడ్డంగా నిలబడ్డంతో చుట్టూ పనివాళ్లంతా ఎవరి పనుల్లో వాళ్ళుండడం చూసి విసుగ్గా కవర్ ఓపెన్ చేసిన మనుకి అభితో ఎవరో ఇద్దరు అమ్మాయిలు చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ కనిపించగానే షాక్తో బిగుసుకుపోయింది. ఎలా ఉన్నాయి ఫొటోస్? చాలా బాగున్నాయి కదా. నీకోసం నేనే స్పెషల్గా వీటిని ప్రింట్ చేయించుకుని వచ్చా. ఏంటి, నువ్వు చూపించగానే నమ్మేస్తారనుకున్నావా? ఇంతకుముందు ఇలానే అభికి నా చెల్లెలికి సంబంధాన్ని అంటగట్టావు. దానివల్ల వాళ్ళిద్దరిని అనుమానించి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలుసు. మళ్ళీ అలాంటి తప్పు చేస్తాననుకోకు. అబ్బో అవునా? అంతలేదమ్మా, ఇవన్నీ పొద్దున్నుండి నీ మొగుడిని ఫాలో అయ్యి నేను తీసిన ఫోటోలు. కావాలంటే అందులో డేటు టైం కూడా మెన్షన్ చేసింది చూడు. నీ మొగుడు వీళ్ల దగ్గరికే వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా అంటూ దగ్గరికొచ్చి నెమ్మదిగా అందుకోసమే అనగానే షడప్ రామ్ అంది మను. నువ్వెంత గట్టిగా అరిచినా నేను చెప్పేది నిజం మను. నువ్వేదో 6 నెలల్లో వాణ్ణి మార్చేస్తానని పంతం పట్టావు, కానీ అదంతా ఈజీ కాదు. 4 నెలలకే ఆడదాని పొందు కోసం మళ్లీ తన పాత జీవితానికి వెళ్లిపోయాడు నీ మొగుడు. ఆ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు టీనా. నేనైతే ఇంతవరకు ఈ అమ్మాయిని మా అన్నయ్య గర్ల్ఫ్రెండ్ లిస్ట్లో చూడలేదు. కొత్త అమ్మాయి అనుకుంటా, అందుకే ఎంజాయ్ చేయడానికి ఒక అపార్ట్మెంట్ ఇచ్చినట్లున్నాడు. నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అంత అవసరం నాకు లేదు మను. వాడేంటో బయట పెట్టే నిన్ను నా సొంతం చేసుకుంటానన్నాను, అదే చేస్తున్నా. వాడు నువ్వనుకున్నంత తొందరగా మారే రకం కాదు. వాడికి అమ్మాయిని అలవాటు ఇప్పుడు కాదు, టీనేజ్ నుండి ఉంది. ఒక్కసారిగా నువ్వొచ్చి 6 నెలల్లో మారుస్తానంటే అవుతుందా చెప్పు? చూడు, హ్యాపీగా నీకు మస్కా కొట్టి తనకి నచ్చిన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు. అబద్ధం. ఆయన ఒకప్పుడు అలా ఉన్న మాట నిజమే, కానీ ఇప్పుడు అలా లేడు. ఆయన ఏదో పని మీద వెళ్ళాడు. ఈ ఫోటోలు కూడా ఏదో క్యాజువల్గా ఫ్రెండ్లీగా తీసుకునుండొచ్చు. గట్టిగా నవ్వుతూ, నీ మొగుడి మీద చాలా నమ్మకమే ఉంది, కానీ అంత సీన్ లేదు. నేను చెప్తుంది పచ్చి నిజం. మార్నింగ్ వాడితో పాటు వాడి వెనకే నేను కూడా బెంగళూరు వెళ్ళాను. వాడు వెళ్ళింది ఆఫీస్కి కాదు, ఈ అమ్మాయిల దగ్గరికి. కన్నీళ్లలో కన్నీళ్లు ఊగుతుంటే, నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను రామ్. ఇదంతా అబద్ధం. నన్ను సొంతం చేసుకోవడానికి నువ్వాడుతున్న నాటకం. మను, నీకో విషయం అర్థం కావట్లేదు. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే నీ మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడో నువ్వు చెప్పు. అది అంటూ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక ఆగిపోయింది. తెలీదు కదా, వాడు వెళ్లేది ఆఫీస్ పనికైతే నీకు చెప్పే వెళ్లేవాడు. ఇప్పుడు అక్కడ అంత అర్జెంట్ వర్క్ కూడా ఏమీ లేదు. ఆ విషయం మమ్మీకి కూడా తెలుసు. కాకపోతే తను గుడి పనుల్లో ఉండి ఇదంతా పెద్దగా పట్టించుకోలేదు. నీకింకా డౌట్గా ఉంటే వాడొచ్చాక నువ్వే అడిగి క్లియర్ చేసుకో. కనీసం ఇప్పుడైనా వాడు మారుతాడన్న మాట మర్చిపోయి నాతో వచ్చేయి అని చెప్పి వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కి వచ్చి, అయినా ఒకసారి ఆడదాన్ని స్పర్శకి అలవాటు పడ్డవాడు అంత ఈజీగా మారడం ఇంపాసిబుల్. పైగా భార్య అయిన నువ్వేమో పూర్తిగా వాడిని దూరం పెట్టేశావు. అందుకే పాత జీవితానికి మళ్లీ నీకు తెలియకుండా వెళ్ళిపోయాడు. కాకపోతే నీకు చెప్పకుండా ఇంకో 2 నెలలు దాస్తే నువ్వు కూడా వాడు సొంతమవుతావు. ఇదే వాడి ప్లాన్. ఇప్పటికైనా వాడేంటో తెలుసుకో
అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. తన చేతిలో ఉన్న ఫోటోలను చూస్తూ, ఇది నిజమా? లేదు, అభి ఎప్పటికీ అలా చేయడు అనుకుంటూనే తన చేతిలో ఉన్న ఫోటోలని ముక్కలు ముక్కలుగా చింపి పక్కన పడేసింది మను. వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది దమయంతి అని అడిగాడు రాజేంద్ర. అయ్యగారు, మీరు చెప్పింది నిజం. ఆ రాఘవ ఆత్మ అక్కడే ఉంది అంటూ తనకు జరిగిన ఇన్సిడెంట్ చెప్పగానే, నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు రాజేంద్ర. అవును బాబుగారు, బహుశా ఈ రక్ష వల్లే నాకేం కావట్లేదేమో అనిపిస్తుంది. మరి జాతకాలు? బంగళాలో అన్ని రూములు వెతికాను, కాని ఎక్కడా అవి కనిపించలేదు. ఏ మూలా వదలకు, అణువణువునా గాలించు. తప్పకుండా అయ్యగారు అంటూ వెళ్ళిపోయింది దమయంతి. అభి నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ నడుస్తూనే ఆనంద్ గదివైపు వెళ్ళింది మను. నందు, నీ శరీరంలో చాలా వరకు చేంజ్ వస్తుందని డాక్టర్ చెప్పాడు. నాకు నమ్మకముంది. నువ్వు త్వరలోనే మామూలు మనిషి అయిపోతావు అంటూ సంతోషంగా ఆనంద్తో కబుర్లు చెప్తున్న గాయత్రి డోర్ వైపు చూడ్డంతో మను కనిపించింది. అక్కడే ఆగిపోయావేంటమ్మా, లోపలికి రా. దిగాలుగా వచ్చి తన పక్కన కూర్చోగానే మను చేతిమీద ముద్దు పెట్టి, థ్యాంక్యూ మను అంటే, దేనికత్తయ్యా? అభిని మేము కూడా ఊహించని విధంగా మార్చినందుకు. నిజంగా మారాడా అత్తయ్యా అని బాధగా అడిగింది. అదేంటలా అడుగుతావు? మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది. తొందరలోనే ఈ భూపతి వంశానికి మరో తరం వారసుడు రాబోతున్నాడని. ఆశ్చర్యంగా, వారసుడా? ఏం అలా అంటున్నావు? అంటే అత్తయ్య, అది ఎలా చెప్పాలో తెలియక మా మధ్య అలాంటి బంధమే ఇంకా ఏర్పడలేదు. ఇక వారసుడెలా వస్తాడనుకుంటుంటే. ఏంటి మను, కొంపతీసి ఇప్పుడే పిల్లలొద్దనుకున్నారా ఏంటి అని నవ్వుతూ అడిగింది గాయత్రి. చూడమ్మా, అలాంటి పిచ్చి ఆలోచనలు మాత్రం చేయకు. ఎందుకంటే వాడిప్పుడు పూర్తిగా మారాడు. భార్య ఎప్పుడు భర్తకి మనసావాచ అన్ని రకాలుగా సంతోషపెట్టినప్పుడే మగవాడి మనసు పూర్తిగా భార్య మీద ఉంటుంది. అంటే నవ్వి, అంటే మీరిద్దరూ ఇప్పుడు పూర్తిగా భార్యాభర్తలుగా మారిపోయారు, అవునా కాదా? ఏం చెప్పాలో తెలియక మౌనంగా తలోంచుకుంటే, ఇలాంటప్పుడు మీ మధ్యలో వాడి ప్రతిరూపం వస్తే ఇక జీవితంలో మళ్లీ పాత జీవితానికి వెళ్లాలనుకోడు. ఎందుకంటే వాడు ఏ అమ్మాయి దగ్గరికి వెళ్లాలనుకున్నా నువ్వు నీ బిడ్డే గుర్తు రావాలి. నాకు నమ్మకముంది, బావగారే మళ్లీ మీ బిడ్డగా పుడతాడు. వాడికసలే వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం. అప్పుడిక నిన్ను నీ బిడ్డని వదిలి ఎక్కడికి వెళ్ళడు అని గాయత్రి అంటుంటే బాధగా తలోంచుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోయింది మను. అత్తయ్య, భార్యాభర్తల బంధమంటే కేవలం శారీరక సంబంధమేనా? ఇంకేం లేదా అని అడిగింది. ఇంకే బంధమైనా వాళ్ల మధ్య నిలబడాలి అంటే మానసికంగానే కాదు మను, శారీరకంగా కూడా వాళ్ల మధ్య అన్యోన్యతుండాలి. నవ్వుతూ, అయినా ఏంటి ఎప్పుడూ లేంది ఇలా అడుగుతున్నావు? మళ్ళీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ అని నవ్వుతూ అడిగింది గాయత్రి. అదేం లేదత్తయ్యా. చూడు మను, మీ మధ్య ఎన్ని గొడవలున్నా అవి రాత్రయ్యేసరికి చీకట్లో కలిసిపోవాలి. అంతే తప్ప తెగే వరకు లాగడం మంచిది కాదు. మగాడి బుద్ధి ఎప్పుడూ ఒకేలా ఉండదు మను. భారీగా నువ్వు అన్నీ ఇవ్వగలిగితేనే వాడికి మరో ఆలోచన రాదు, అర్థమైందా? ఇంతలో నమస్తే మేడం అంటూ డాక్టర్ రావడంతో ఆయనతో మాట్లాడడానికి వెళ్ళింది గాయత్రి. నేను మాత్రం ఎన్ని రోజులని మడికెట్టుకుని కూర్చుని చెప్పు? ఇంట్లో మీల్స్ దొరక్కపోతే ఎవడైనా హోటల్కే కదా వెళ్తారు అన్న అభిమాటలు, భారీగా నువ్వు అన్నీ ఇవ్వగలిగితేనే వాడికి మరో ఆలోచన రాదు అన్న గాయత్రి మాటలు చెవుల్లో వినిపిస్తుంటే కళ్లెల్లో కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. అభి నిజంగానే ఇలా చేస్తాడా? లేదు, నా అభి ఎప్పటికీ అలా చేయడు. ఆ ఫోటోలన్నీ అబద్ధం. కాని ఎవరికీ చెప్పకుండా తనెక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ బెడ్ డెక్కుకి వాలగానే వెచ్చగా బుగ్గమీద తగిలిన ఎంగిలి ముద్దుకి కళ్ళు తెరవకుండానే అభి అంది. నవ్వుతూ ఆమెను వెనుక నుండి తన దుటి మీద ముద్దు పెడుతూ, పర్వాలేదు, నన్ను చూడకుండానే గుర్తుపట్టేశావు. నవ్వి, ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దువు అంటే, ఆకల్లేదు మను. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, లేదంతే. ఇంతకీ నువ్వు భోంచేశావా? తిన్నానన్నట్టు తలూపగానే, సరే నేను ఫ్రెష్ అయి వస్తానంటూ వెళ్ళిపోయాడు. తిరిగొచ్చేసరికి మను ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికెళ్ళింది అనుకుంటూ బాల్కనీలోకి రాగానే ఎప్పుడు గలగల గోదారిలా మాట్లాడుతూ ఉండే మను ఇప్పుడు సైలెంట్గా రైలింగ్కి ఆనుకుని శూన్యంలోకి చూస్తుంది. వెనుక నుండి ఆమెను హత్తుకుని ఏమైంది అని అడిగాడు. దిగాలుగా నవ్వి, ఏం లేదు, బానే ఉన్నాను. మను, రోజు నువ్వెలా ఉంటావో నాకు తెలీదా? చెప్పు, ఏమైంది అంటే,
నథింగ్. ఆర్ యూ షూర్? హా, సరే పద, బాగా నిద్రొస్తుంది అంటూ ఆమెను తీసుకుని రూపంకి వెళ్ళిపోయాడు. అతని గుండెల మీద పడుకుని, అభి, ఏంటి, ఎక్కడికెళ్ళావు? చెప్పాను కదా ఆఫీస్ పనని. మరి అత్తయ్య గారు మీ తమ్ముడు ఇక్కడే ఉన్నారు, నువ్వొక్కడివే ఎందుకెళ్ళావు? అది వాళ్ళకి సంబంధించింది కాదులే. కానీ ఇంతలో అభి ఫోన్ రింగ్ అవడంతో నెంబర్ చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మనుని పక్కకి జరిపి హలో అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. దాదాపు అరగంట తర్వాత లోపలికొచ్చిన అభికి అప్పటికే నిద్రపోతున్న మనుని చూసి వెనుక నుండి హక్ చేసుకుని పడుకున్నాడు. అతను పడుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచింది మను. నా దగ్గర ఏం దాస్తున్నావు అభి? ఎక్కడికి వెళ్తున్నావని నిన్నడిగి నిన్ను అనుమానించి బాధ పెట్టలేను. భగవంతుడా, ఎందుకు నన్నిలా బాధ పెడుతున్నావు అనుకుంటూ ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపేసింది మను. తన జిమ్ కంప్లీట్ అయ్యేసరికి జ్యూస్ క్లాస్తో ప్రత్యక్షమయ్యే మను ఇంకా రాకపోయేసరికి టవల్తో తుడుచుకుంటూనే ఏంటిది ఇంకా లేవలేదా అనుకుంటూ వస్తుంటే సారీ లేట్ అయింది అంటూ ఫాస్ట్గా వచ్చి జ్యూస్ గ్లాస్ అందించింది. జ్యూస్ సిప్ చేసి హలో మేడం, ఏంటిది? ఏమైంది? జ్యూస్ అంటే ఎక్కడన్నా తీయగా ఉంటుంది, ఇలా ఉప్పగా ఉండదు. ఉప్పగా ఉందా? హా, పరధ్యానంలో షుగర్ బదులు ఉప్పేసినట్టున్నావు అని గ్లాస్ చేతిలో పెట్టగానే ఉప్పా అనుకుంటూ తను సిప్ చేసి అబ్బా సారీ అభి. ఆమె భుజం చుట్టూ చెయ్యేసి నడుస్తూ అంతలా ఏం ఆలోచిస్తున్నావు మను? ఏం లేదు. మను, నువ్వేంటో నాకు తెలీదా? ప్రాబ్లం ఏంటి? ఈ దోగుడు మూతలెందుకు? ఏం జరిగితే అదే జరుగుతుంది, డైరెక్ట్గా అడిగేస్తాను. ఏమను, ఏమైంది అని అనునయంగా అడుగుతుంటే అంటే అభి అసలు నువ్వు అంటుండగానే ఏదో ఫోన్ రావడంతో సీరియస్ టోన్తో వస్తున్నాను అంటూనే అర్జెంటుగా వెళ్ళాలి, తర్వాత వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అభిరామ్. పాపం చూసావా, వాడు గర్ల్ ఫ్రెండ్ నుండి ఫోన్ రాగానే ఎలా వెళ్ళిపోయాడో అంటూ వచ్చాడు రామ్. అలా ఏం జరగదు రామ్, అనవసరంగా ఆయన మీద అభాండాలు వెయ్యకు. నేనేం వెయ్యట్లేదు మేడం, మా అన్నయ్య ఏ ఆడపిల్లకైనా మ్యాక్సిమం 15 days అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇలాంటి టైంలో వాడు అసలు ఇంట్లో ఉండడు. ప్లీజ్ రామ్, ఆయన గురించి అలా మాట్లాడకు. వెటకారంగా నవ్వుతూ నిజం బాధగానే ఉంటుంది మను, కాని ఏం చేస్తాం చెప్పు, వాడికి కావాల్సిన సుఖాన్ని వాడు వెతుక్కుంటున్నాడు, ఇందులో తప్పేంటి? కాబట్టి నువ్వు కూడా నీ సుఖం నువ్వు చూసుకున్నావంటే నిన్ను రెక్కల గుర్రం మీద తీసుకెళ్లిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు రామ్. మనస వాచ కర్మన అన్ని విధాలుగా వాడికి నువ్వన్నీ ఇవ్వగలిగినప్పుడే మగాడి మనసు చెలించకుండా ఉంటుంది అన్న గాయత్రి మాటలు పదే పదే గుర్తొస్తుంటే ఏదో నిర్ణయం తీసుకున్నట్టు కళ్ళు తుడుచుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది మను. పొద్దుననగా బయటికెళ్లిన అభి ఎప్పుడో నైట్కి ఇంటికొచ్చినా నవ్వుతూ ఎదురొచ్చింది మను. ఏంటి ఇంత లేట్ అయింది? తలపైకెత్తి అది నేను అంటున్న అభికి లైట్ ఎల్లో కలర్ శారీ, లూజ్ హెయిర్లో తల నిండా ఉన్న మల్లెలు, సింపుల్గా ఉన్న మేకప్, రోజు కంటే ఈరోజు కొత్తగా కనిపిస్తున్న మను రూపానికి కళ్ళార్పడం కూడా మర్చిపోయాడు. తన దగ్గరకొచ్చి వెంట్రుకలను వేలితో మెలికలు తిప్పుతూ నిన్నే అడిగేది, ఏంటి లేట్ అని ఐబ్రోస్ రేజ్ చేయగానే ఏయ్ ఏమైంది, ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు. కొత్తగానా? నేనా అంటూ చేపకళ్ళని టప్టపా ఆర్పుతుంటే నీకీరోజు ఏదో అయ్యింది అంటూ వెళ్ళబోయాడు. ఏమైందో చెప్పి వెళ్ళొచ్చుగా. అవసరం లేదులే అని తనని పట్టించుకోకుండా రూంలోకి వెళ్ళగానే తన వెనకే వచ్చిన మను ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసింది. విసుగ్గా మను ఏమైంది నీకు అంటూనే లైట్ ఆన్ చేయగానే నా మీద నీకు ఏమాత్రం ప్రేమున్నా లైట్ ఆన్ చేయకు అభి అంది మను. ఓహో, ఈ టైంలో జోక్స్ ఏంటి మను అంటూ స్విచ్ వేయబోయాడు. నో, ఐఎమ్ నాట్ జోకింగ్ అభి, లైట్ ఆన్ చేస్తే నా మీదొట్టే అనడంతో చెయ్యి వెనక్కి తీసేసుకుని బ్లాక్మెయిల్ చేయడం మీ ఆడవాళ్ళకి తెలుస్తున్నట్టుగా కిడ్నాపర్లకి కూడా తెలీదు. సరే, ఇప్పుడేం చేయమంటావు? మనమిప్పుడు ఒక చిన్న ఆట ఆడదాం అభి. ఆట? ఈ టైంలోనా? అవును, ఈ చీకట్లో నేనెక్కడున్నానో నీకు కనిపిస్తుందా? నో? అయితే అంటూ ఓ క్షణం ఆగి నన్ను పట్టుకో. నవ్వి ఏంటి పట్టుకోలేననుకుంటున్నావా? పట్టుకొని చూపించు అంటూ నెమ్మదిగా ఒక్కో అడుగు వెనక్కేస్తుంటే ఓకే అంటూ
ఓ క్షణం కళ్ళు మూసుకోగానే సన్నగా వినిపిస్తున్న పట్టీల చప్పుడుకి తనకి కుడివైపు నుండి వస్తున్న జవ్వాది స్మెల్కి చిన్నగా నవ్వుకున్నాడు. తన అడుగుల చప్పుడు వినిపించకుండా చీకట్లో ఒక్కో అడుగు ఆమె ముందుకు వేస్తున్నాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, రామ్ చెప్పింది నిజమో అబద్ధమో తెలియదైతే కానీ ఆ ఫోటోలు చూసిన మను మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. పైగా గాయత్రి మాటలు ఆమె మీద చాలా ప్రభావాన్ని చూపించాయి. మరి తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, తనేం చేయబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.